హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చందూస్ ఒపీనియన్. అబ్బా, ఈరోజు బిగ్ బాస్ హౌస్లో గుడ్డులో గోల జరిగిందండి. మామూలు గోల కాదు, గుడ్డులో గోలే అనిపించింది. బీబీ హౌస్లో ఎవరు న్యాయం చేసినా ఎవరు న్యాయం చేయకపోయినా సంజన గారు మాత్రం 100కి 200% న్యాయం చేస్తున్నారండి. మీరు బతకాలి మేడం, మీ గుండె బతకాలి మేడం. నిజంగానే చెప్తున్నాను, అందరి కంటెస్టెంట్లు ఎలా ఉన్నారేమో నాకైతే తెలియదు, కానీ సంజన గారు మాత్రం పర్ఫెక్ట్ కంటెస్టెంట్ బీబీ హౌస్కి. మీరు ఇంకా ఉండాలి మేడం. నేను చెప్పిన ఒపీనియన్ నేను బ్యాక్ తీసుకుంటున్నాను. ఏంటంటే నేను చెప్పాను సుమన్ శెట్టి కంటే మీరు ఉండండి, నేను వెళ్తాను అనేసాను, ముందున్నారు మేడం అనేసాను. కానీ ఈరోజు చిన్న కంటెంట్ చేసిన తర్వాత మీరు ఇంకొక 4-5 వారాలు ఉండాలి మేడం. ఉంటేనే మాలాంటి రివ్యూవర్స్కి కొంచెం కంటెంట్ వస్తుంది, చెప్పడానికి కొంచెం సబ్జెక్ట్ ఉంటుంది, లేకపోతే ఏం ఉండదు డొల్లా అనేసానని. బా, ఏమన్నాను అసలు. ప్రతిసారి ఇంతకు మించి ఇంకా మీరు చేయలేరు అనుకున్న ప్రతిసారి నేను అలా కాదు అని మమ్మల్ని ప్రూవ్ చేస్తున్నాను మేడం. మీరు మీకు మీకు మించి అంతకు మించి మీకు కంటెంట్ ఇస్తానని ప్రూవ్ చేస్తున్నారు సంజన గారు. అస్సలకి ఏంటండి, అసలుకి అందరూ గొడవ పడుతుంటే నాకు అన్నిటికంటే ఆశ్చర్యం ఏంటంటే, అందరూ గొడవ పడుతుంటే మేడం పక్కకి వెళ్ళి కార్నర్లో కూర్చొని నవ్వుకుంటున్నారు. అది హైలైట్ అసలుకి. అందరికి గొడవలు పెట్టేసి సైలెంట్ గా పక్కకి వెళ్ళి కూర్చొని నవ్వుకుంటున్నారు. లిటరలీ నవ్వుతున్నారు, సీరియస్లీ. అది ఇంకా హైలైట్ అండి, అసలుకి మామూలు కూడా కాదు. యాక్చువల్లీ ఏం జరిగిందంటే, హౌస్లో ఈరోజు గుడ్డు పోయిందండి. అది గుడ్డు ఎవరు తీసింది, అది తీసినప్పుడు ఎవరు చూసినారు ఏంటి అనే కంటెంట్ మాత్రం మనకి లైవ్లో చూపించలేదు. సంజన గారు తీసారా లేదా అనేది మాత్రం మనకి ఆ లైవ్ కట్ చేసేసారు. మేబీ అది ఎపిసోడ్లో వేస్తారు అనుకుంటాను. యాక్చువల్లీ గుడ్డు పోతుంది. సో దాన్ని కుక్ చేసే వాళ్ళు చూసారు. ప్రియా చూస్తుంది, ఇక్కడ గుడ్డు లేదు అనేసి అని అడుగుతుంది. సో హరీష్ గారు చూస్తారు. సో వాళ్ళు యాక్చువల్లీ వాళ్ళు కాన్వర్జేషన్ మామూలుగానే కామెడీగా చేద్దాం అనుకుంటారు. కామెడీగా అందరినీ అడుగుదాం గుడ్డు పోయింది ఎవరు తీశారు అనేసానని. ఆ కాన్వర్జేషన్ కాస్త పెద్ద గొడవ అయిపోయి, పెద్ద రచ్చ అయిపోయి, పెద్ద గోల అయిపోతుందని అసలు వాళ్ళకు కూడా తెలీదు. అడుగుతారు, అందరినీ అడుగుతుంటారు, మీరు గుడ్డు చూసారా, మీరు గుడ్డు చూసారా, మీరు గుడ్డు చూసారా అని. ఎవరు మాకు తెలీదు అని అంటారు. ఇందులో హైలైట్ ఏంటంటే రాము గారండి. నిజంగానే ఫోన్లేండి, దీనివల్ల ఒక బెనిఫిట్ కూడా జరిగింది రాము గారికి. అట్లీస్ట్ ఒక ఫుటేజ్ అయినా దొరికింది. ఏమంటారంటే, ఆయన పాటగాడు ఎక్కడో పాపం బట్టలు తుక్కుంటుంటే ఆయనకి సంజన గారు వచ్చి నేను గుడ్డు తిన్నానని చెప్పడము. సో మీరు అది ఒక్క సైడ్ అయితే, రాము గారు మీరు లాయల్టీ అని నేను మిమ్మల్ని నమ్మి మీకు చెప్తున్నానని చెప్పడం ఇంకా పెద్ద హైలైట్ అసలుకి. పాపం అది ఆ విషయం ఆయన నమ్మి వీళ్ళు యాక్చువల్లీ కళ్యాణ్ వచ్చి అడుగుతాడు రాము గారిని, సంజన గారు గుడ్డు తీసారా, మీరు చూసారా అనేసి అని అడిగితే పాపం రాము గారికి ఏం చెప్పాలో తెలియక లేదని చెప్పేస్తాడు. లిటరల్లీ లేదని చెప్పేస్తాడు, తెలియదని చెప్తాడు. తర్వాత మళ్ళీ ఇంకొకసారి అడుగుతాడు, తెలియదని చెప్తారు. ఇలా అందరూ అడుగుతూ ఉంటే బయట వచ్చి గొడవ. యాక్చువల్లీ అక్కడ కూడా కొంచెం ఎపిసోడ్ మనకు కట్ అయింది. బయట పెద్ద గొడవ జరుగుతూ ఉంటుంది. అక్కడ ఎవరు ఆ కాన్వర్జేషన్ వచ్చింది ఏంటి అనే సంగతి మనకు తెలియదు. బయట గొడవ జరుగుతుంటుంది, బయట ఒకరినొకరు అడుగుతూ ఉంటారు. సో బాత్రూంలో ఏమో సంజన గారు, రీతు, షష్ఠి వాళ్ళు ఉంటారు, అక్కడ ఉంటారు, ఇమానుయల్ ఉంటారు. అక్కడ సంజన గారిని అడుగుతారు. రీతు అడుగుతుంది, షష్ఠి అడుగుతుంది, ఇమానుయల్ అడుగుతారు. సో ఇమానుయల్ యాక్చువల్లీ శ్రీజ ప్రియా వచ్చి అడుగుతారు, మీరు ఏమైనా గుడ్డు చూసారా ఇది అది అనేసి అని అంటే, నేను చూడలేదు, గుడ్డు కోసం నేను మాట్లాడాల్సిన అవసరం లేదని సమ్ అక్కడ ఏదో ఒక కాన్వర్జేషన్ జరుగుతుంది. సో అది వదిలేను, అది పెద్ద టాపిక్ కాదు. బట్ కానీ సంజన గారు లిటరలీ అప్పుడు కూడా చాలా కామ్గా నవ్వుతా గుడ్డు పోయిందా గుడ్డు అనేసి అని అడుగుతారు. అసలుకి షష్ఠి అడుగుతారు, మేడం మీరు సీరియస్గా చెప్పండి, మీరు ఏమైనా గుడ్డు తీసారా అని అంటే, లేదు అడుగుతుంది. రీతి అడుగుతుంది, మేడం నిజం చెప్పండి, మీరు గుడ్డు తీయలేదు కదా, లేదనే చెప్తుంది, నేను తీయలేదని చెప్తుంది. మళ్ళీ ఒక పక్క స్మైల్ ఇస్తుంది, వాళ్ళకి ఏం అర్థం కాదు. సో ఆ లోపల బయట రాముని కళ్యాణ్ మనీష్ మర్యాద అడుగుతూ ఉంటారు. సో అప్పుడు మనీష్ ఇంకా రాము వచ్చేసి ఇంకా ఏం చెప్పలేక మూడోసారి చెప్పేస్తాడు, అవును సంజన గారు తీసారంట అనేసానని. సో దానికి మనీష్ గొడవ వేసుకుంటాడు, ఏమని, నేను ముందే అడిగాను కదా మిమ్మల్ని, మీరు ఎందుకు చెప్పలేదు, ఫస్ట్ మిమ్మల్ని 2-3 సార్లు అడిగితే చెప్పలేదు, 3వ సారి చెప్తున్నారు అనేసానని. కళ్యాణ్ కూడా అదే అరుస్తాడు, మిమ్మల్ని మేము ఆల్రెడీ 2 సార్లు అడిగాం కదా, అయినా మీరు అప్పుడు చెప్పలేదు, మరి ఇప్పుడు చెప్తున్నారు అనేసానని. సో ఈ కాన్వర్జేషన్ మొత్తం జరుగుతుంటే లోపల నుంచి భరణి గారు, తనుజ గారండి
ఇది అసలైన ట్విస్ట్ అండి అసలుకి బాబు. అసలు మొత్తం టోటల్ ఎపిసోడ్లో ఇది ఇంకా ట్విస్ట్, అసలుకి మామూలు ట్విస్ట్ కాదు. లోపల నుంచి భరణి గారు బయటకు వస్తారు, ఏంటి అక్కడ ఏదో పెద్ద గొడవ జరుగుతుందని. బయటకు వచ్చి ఆడికి వచ్చి ఏంటి ఏంటి ఏం జరిగిందని అంటే, గుడ్డు పోయింది, సంజన గారు తీసుకున్నారు, బట్ కానీ రాము గారు వచ్చి తనకి తెలిసినా కూడా చెప్పలేదు అనేసి అని అంటారు. సో భరణి గారు ఏం చేస్తారు, మళ్ళీ బాత్రూమ్ కాడికి వెళ్తారు. బాత్రూమ్ కాడ సార్ ఏంటి సార్ అంతలా నటిస్తారని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎంత క్యాజువల్గా, ఎంత నార్మల్గా, మీరు ఏమైనా గుడ్డు తీసారా చెప్పండి సంజన గారు ప్లీజ్ చెప్పండి అనేసి అన్నానంటే, లేదండి అని చెప్తుంది ఆమె. సో అది అయినా ఆ గుడ్డు హరీష్ గారిదండి, నేను హరీష్ గారు నాకు వచ్చి చెప్పారు, అది ఇప్పుడే మాది చిన్న గుడ్డే కదా, అంత ప్రాబ్లం ఏంటి అని అంటే, దాన్ని డైవర్ట్ చేయడానికో మరి ఏ ఇంటెన్షన్తో భరణి గారు హరీష్ గారు మీద టాపిక్ డైవర్ట్ చేయాలంటున్నారో నాకైతే తెలీదు. నాకు అంత క్లారిటీగా అర్థం కాలేదు ఆ విషయము. నార్మల్గానే చెప్పాడు అనుకుంటాను భరణి గారు. యాక్చువల్లీ అది గుడ్డు భరణి హరీష్ గారిదంట. సో ఆయన అంత సీరియస్ అవునప్పుడు మీరెందుకు అంత సీరియస్ అవుతున్నారు అని చెప్పాలనుకున్నాడు యాక్చువల్లీ. బట్ కానీ ఆ కాన్వర్జేషన్ మొత్తం ఎలాగో అయిపోయింది. సో దాన్ని మాస్క్ మ్యాన్ గారు మన హరీష్ గారు టాపిక్ డైవర్ట్ నా మీద చేయకండి అనేసి అని అక్కడ పెద్ద గొడవ జరిగిపోతుందండి. ఒకరినొకరు అరుచుకుంటారు, ఏ ఏ ఏ డామ్ డూమ్ అనేసి అని మాట్లాడుకుంటారు. అక్కడ పెద్ద గొడవ జరిగిపోతుంది. మేడం అప్పుడు కూడా అది హైలైట్ అండి. ఇంత గొడవ జరుగుతుంటే సంజన గారు లిటరలీ పక్కకి వెళ్ళి కూర్చొని ఒక కార్నర్లో కూర్చొని ఇలా ఊగుతూ నవ్వుతుంటారండి. ఇది హైలైట్ మేడం. నేను అదే చెప్తున్నాను కదా, ప్రతిసారి ఇంతకు మించి ఇంకా మీరు చేయలేరు అనుకున్న ప్రతిసారి ప్రూవ్ చేస్తున్నారు మేడం. నేను అంతకు మించి చేయగలను అనేసానని. మామూలు విషయం కాదు అసలుకి. అది సంజన గారు వాంటెడ్గా చేస్తున్నారా, అలాంటి ఇలా చేస్తే ఇలా అవుతుందని చేస్తున్నారా మనకైతే తెలియదు. కానీ కంటెంట్ అయితే మాత్రం బాగా ఇస్తున్నారు. సో నిన్న మొత్తం కంటెంట్ అంతా మేడందే, ఈరోజు మొత్తం కంటెంట్ అంతా మేడందే. టోటల్ ఎపిసోడ్ మొత్తం సంజన 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 అని మాత్రం నడుస్తుంది. సో ఇది ఇలా జరుగుతుంటే మనీష్ గారు మధ్యలో రాముని కాఫీ ఎందుకు ఇచ్చారు, టీ ఎందుకు ఇచ్చారు అనేసానని శ్రీజ మీద ప్రియా మీద అరుస్తుంటారు. నేను అందుకే టీ ఎవరు ఇచ్చారు ఎవరు మన శ్రీజ వస్తుంది అక్కడి నుంచి బయట. ఎందుకు నేను టీ మిమ్మల్ని అడిగా కదా ఇమ్మని చెప్పాను, మిమ్మల్ని అడిగాను కదా. ఆయన పొద్దుటి నుంచి మార్నింగ్ నుంచి ఎండలో కూర్చొని బట్టలు తిరుగుతున్నాడు, ఎండ ఇట్లా మొహం ఫేస్ మీదే పడుతుంది, అందుకని హెడ్ఏక్ వచ్చింది, అందుకని ఆయన టీ అడుగుతాడు రాము గారు. యాక్చువల్లీ శ్రీజని కొంచెం టీ ఇవ్వరా నాకు హెడ్ఏక్ ఎక్కువ అని. యాక్చువల్లీ లిటరల్గా పాపం అతను బట్టలు ఉతుకుతూనే ఉంటాడు ఎండలో కూర్చొని. సో అది అక్కడ శ్రీజ కూడా ఉంటుంది. శ్రీజ కూడా ఎండలో నిలబడి తను కూడా చెప్తుంది, నేను కొద్దిసేపు నిలబడుతుంది దానికి నాకు అదోలాగా అయిపోయింది, సో ప్లీజ్ అతనికి ఇద్దాము అని. సో శ్రీజ వచ్చేసి ప్రతి ఒక్కరిని అడుగుతుంది, అందరి దగ్గరికి వచ్చి అడుగుతుంది. మనీష్ గారు అడుగుతుంది. యాక్చువల్లీ మనీష్ గారి దగ్గర 5 minutes కన్వర్జేషన్ జరుగుతుంది. మనీష్ అడుగుతాడు ఎందుకు ఇవ్వాలి టీ అనేసి అంటే ఆమె ఎక్స్ప్లెయిన్ చేస్తుంది మొత్తం. సో మార్నింగ్ నుంచి ఆయన ఇలా బట్టలు ఉతుకుతున్నాడు, ఎండలో ఉంటున్నాడు, ఇది అది అనేసి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ప్రియాని అడుగుతుంది, కళ్యాణ్ అడుగుతుంది, మాస్ మ్యాన్ అడుగుతుంది, అందరినీ అడుగుతుంది. సో కానీ ఆయన అక్కడ నేను మర్చిపోయినాను అంటాడు మనీష్ గారు. మీరు అడిగిన సంగతి నాకు తెలియదు, నాకు గుర్తుకు లేదు అనేసి అని అంటారు. సో ఆ కాన్వర్జేషను తర్వాత ఇంకొకటి అలా అలా బిల్డ్ అయ్యి లాస్ట్కి సంజన లోపలికి వచ్చి అక్కడ పెద్ద ఇన్సిడెంట్ జరుగుతుంది. ఇది హైలైట్ అండి ఎపిసోడ్ మొత్తంలో. ఇది హైలైట్ అండి, మామూలు విషయం కాదు అసలుకి. ట్విస్టుల మీద ట్విస్టులు ఉంటాయి. ఏంటంటే ఈ హైలైట్లో మళ్ళీ ప్రియాకి మనీష్ గారికి అక్కడ ఒక చిన్న ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. ప్రియా వచ్చేసి సంజన గారు ప్రియా గారిని అడుగుతారు, ప్లీజ్ నేను ఒక 2 minutes లోపలికి అలో చేయండి, నేను అందరికీ సారీ చెప్తాను అని అంటే, సరే ప్రియా గారు ఓకే వచ్చి మాట్లాడండి అనేసి అంటారు. దానికి మనీష్ వచ్చేసి ప్రియా మీద అరుస్తాడు, ఎందుకు అలో చేస్తారు, ఎందుకు ఏంటి అనేసి. అక్కడ వాళ్ళిద్దరు అరుచుకుంటారు. బట్ కానీ ఆమె చెప్పాల్సింది చెప్తుంది, అందరికీ సారీ అండి, గుడ్డు తీసింది తప్పే, ఓకే అనేసానని. ఇక్కడ అండి అసలైన ట్విస్ట్ బయటపడుతుంది. ఏంటంటే నేను గుడ్డు విషయం తీసిన విషయము రాముకి తెలుసు, భరణి గారికి తెలుసు, తనుజాకి తెలుసు అనేసి. ఇది హైలైట్ అండి బాబు. అసలు మొత్తం ఎపిసోడ్లో తనుజాకి తెలిసిన సంగతి ఎవరికి తెలియదు. తనుజ మాత్రం కాంగా వంట చేసుకుంటుంది. భరణి గారు వచ్చామో అక్కడ అంత హడావుడి చేశారు, అంత గొడవ చేశారు, కానీ ఆయనకి తెలుసు. సో రాము గారి కంటే ఆల్రెడీ చెప్పేశారు కాబట్టి మనకు ఆ విషయం అర్థమవుతుంది. ఇక్కడ వీళ్ళిద్దరికి తెలుసు అన్న సంగతి అదే చెప్తున్నాం కదా, లైవ్లో అది కట్ చేశాడు. ఆమె తీసేటప్పుడు చూసారా ఏంటి అనే సంగతి మనకి కరెక్ట్గా చూపిలేదు. సో ఆ విషయం వాళ్ళిద్దరికి తెలుసు అని అంటది. వీళ్ళిద్దరు లిటరల్లీ షేక్ అయిపోతారు.
అలా చూస్తూ ఉండిపోతారు. తనుజ వచ్చి మాకెందుకు తెలుసు అండి, మాకెందుకు తెలుసు, మీరు మీరు తీసుకునే సంగతి నాకెలా తెలుసు అండి, నన్నెందుకు అంటే కెమెరాలు చూస్తున్నాయి అందరికీ తెలిసిపోయింది, చెప్పండి నిజం అని అంటది. లిటరలీ తనుజ గారు అయితే కూర్చొని ఏడుస్తారు ఈమె ఎందుకు ఇలా చెప్తుందని. నేను కొద్దిసేపు అయితే అవునమ్మో పాపం తెలియదేమో తనుజ గారికి ఈమె కావాలనల్లా చెప్తున్నారేమో అందుకే అలా కూర్చొని ఏడుస్తున్నారేమో అని. మేడం ఇలా కూడా చేస్తారా అని అనిపించింది. కానీ విత్ ఇన్ సెకండ్లోనే బయటపడిపోతుంది. యాక్చువల్లీ అక్కడ భరణి గారికి తెలుసు, తనుజ గారికి తెలుసు. సో ఆమె లోపల టిష్యూ పేపర్లో ఏదో పెట్టి తీసుకెళ్తుంది, వాష్రూమ్లో తింటుంది అనుకుంటానని తనుజ గారు అంటారు. భరణి గారు వచ్చేసి ఎలా టెనెంట్స్కి చెప్పేద్దామని అంటే తనుజ గారు వచ్చేసి లేదు నేను ఈ విషయంలో ఇన్వాల్వ్ అవ్వదలుచుకోలేదు, నేను చెప్పను అనేసి అని అంటది. సో ఆయన కూడా అంటే తనుజ ఒక విషయం చెప్తుందండి, ఆమె 5 months బేబీ కదా ప్రోటీన్ కావాలనింది అందుకోసం అని హ్యుమానిటీ బేస్ మీద సంథింగ్ ఆ ఇదితో వాళ్ళు చెప్పకూడదు అనే ఇదితో వాళ్ళు కామ్గా అయిపోయారు. కానీ మేడం యాక్చువల్లీ మీరు బాహుబలి అయితే కట్టప్ప వచ్చేసి భరణేశారు. యాక్చువల్లీ బాహుబలి సినిమాలో కట్టప్ప వచ్చి బాహుబలిని పొడిశారు. ఈడ అట్లా కాదండి బాబు, బాహుబలినే కట్టప్పుడు పొడి చేసినారు ఏకంగా. లిటరల్లీ షేక్ అయిపోయినాడు భరణి గారు. కెమెరాలు చూస్తున్నాయి, మీ అందరికి తెలిసిపోయింది, చెప్పండి అన్నప్పుడు అసలు అది హైలైట్, అసలుకి ఆ హైలైట్ ట్విస్ట్ అసలుకి. సో తనుజ గారికి తెలుసు, భరణి గారికి తెలుసు, రాము గారికి తెలుసు. అంటే రాము గారికి చెప్తుంది బట్ కానీ అక్కడ చూసింది అయితే వాళ్ళిద్దరు చూసినారంటారు. అది మన ఎపిసోడ్లోనే చూడాలి తెలుసా లేదా అనేసి. సో భరణి గారు ఏం చెప్తారంటే లేదంటే నేను బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు ఆ మిర్రర్లో నుంచి ఆమె చూపిస్తుంది ఇలా తింటారా అనేసి అని. ఏమంటుంది మీరు గుడ్డు తింటారా సగం మీకు కూడా ఇస్తానని అని చెప్పానని సంజన గారు అంటారు. లేదంటే ఆమె దూరం నుంచి చూపించి నాకు లిటరల్లీ నాకు అది సరిగ్గా కనిపించలేదు ఏదో అనుకుని వదిలేసానని ఆయన చెప్తాడు. యాక్చువల్లీ ఆయనకి గుడ్ అని తెలుసు అంట ముందే, తనుజ గారికి తెలుసు. సో మేడం ఇంత కంటెంట్ ఇస్తున్నారు పాపం మీకోసమని మీ మీద కన్సర్న్తో వాళ్ళు చెప్పకుండా ఆ విషయం చెప్పకుండా దాస్తే ఆఖరికి వాళ్ళు కూడా పొడిచేస్తారు కదండి. మీరు వెళ్ళిపోతే కసక్ 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 అని పొడిచేసినారు మేడం, మామూలు కూడా కాదు. ఇంత టోటల్ ఎపిసోడ్లో ఇంత డ్రామా జరుగుతుంది. పాపం షష్ఠి వర్మ అయితే కూర్చొని లిటరలీ ఏడుస్తుంది. ఏంటి మీరు తెలుసు అన్నారు వాళ్ళకే గొడవలు. ఇమానుయల్ అయితే షేక్ అయిపోతారు. సో ఇట్లా మొత్తం లైవ్లో అంతా ఈ డిస్కషన్ జరుగుతూనే ఉంది. సో దీని తర్వాత మళ్ళీ టెనెంట్స్ వచ్చేసి కూర్చొని వాళ్ళ డిస్కషన్ వాళ్ళు చేస్తున్నారు. వీళ్ళకి ఏం పనిష్మెంట్ కాదు ఏంటి ఏమి ఇవ్వాలి వీళ్ళకి ఏం చేయాలి అనేసి అని చెప్పి మొత్తం డిస్కస్ జరుగుతుంది. యాక్చువల్లీ లిటరల్లీ మార్నింగ్ నుంచి ఇదే జరిగింది, ఇంకేం టాస్క్లు ఏం జరగట్లేదు. సో మీకు ఇది ఇంతకంటే ఇంకా నెక్స్ట్ నాకు తెలిసి మేబీ నెక్స్ట్ టాస్క్ ఇవ్వబోతారు అనుకుంటాను. సో దాని తర్వాత మళ్ళీ మనం వీడియో చేద్దాం. ఓకే అంతవరకు బాయ్.